శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 4, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ తెల్లవారుజామున కువైట్కి ఇరాన్ పలు మిజైల్స్ తనకు పంపించడం జరిగింది. అలాగే కొన్ని డ్రోన్లు కూడా పంపించడం జరిగింది. వాటిని కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు అంటే ఆర్మీ వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. అంటే వాటిని కూల్చేయడం జరిగింది. అవి కువైట్ బోర్డర్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళు ముందుగానే వాటిని పసిగట్టి వాటిని పేల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. సో అందులో పలు డ్రోన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మిజైల్స్ కూడా ఉన్నాయి. అలాగే కువైట్తో పాటుగా పక్కన ఉన్నటువంటి మరికొన్ని దేశాలు కూడా వీటిని అడ్డుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కౌంట్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాటి ఒకసారి మనం చూద్దాం. ఖతార్ వచ్చి ఇరాన్ ప్రయోగించినటువంటి 10 డ్రోన్లు అలాగే ఒక క్రూ మిజైల్ని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే వాటిని కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చి 3 బాలిస్టిక్ మిజైల్స్ని అలాగే 121 డ్రోన్లని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 78 మంది ఇవాళ గాయపడినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఈ ఇరాన్ చేసినటువంటి దాడుల్లో వీటిని ఎదుర్కొన్నారు, కానీ అక్కడక్కడ మిస్ అయ్యి ఉంటాయి కదా, సో వాటి కారణంగా అలాగే ఆ శకలాలు పడడం కారణంగా ఒక 78 మంది గాయాలైనట్లయితే కనుక తెలియజేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియా కూడా తెలియజేస్తుంది. సౌదీ అరేబియాలోని ఈ రాస్ తనూరర్ అనేటువంటి రిఫైనరీ సెంటర్ ఏదైతుందో దీన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి అయితే కనుక నిర్వహించడం జరిగింది ఇరాన్. అయితే ఈ దాడి కారణంగా ఆ డ్రోన్ అక్కడ పడడం వలన అక్కడ పెద్దగా నష్టమైతే ఏమీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇరాన్ ప్రయోగించినటువంటి ఒక 10 డ్రోన్లని అలాగే 2 క్రూయిజ్ క్షిపణులని ఎదుర్కొన్నట్లు సౌదీ అరేబియా అయితే కనుక తెలియజేసింది. సో ఈ విధంగా సౌదీ అరేబియాలోను, యుఏఈలోను అంటే దుబాయ్లోను, ఖతార్లోను అలాగే కువైట్ అన్ని చోట్ల దాడులు అయితే కనుక ఇరాన్ చేపట్టింది. సో వాటిని మ్యాక్సిమం తిప్పికొట్టినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ఏవైతే ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిజైల్స్ కానీ డ్రోన్లు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని డిఫెన్స్ వాళ్ళు అయితే కనుక ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే వాటిని పేల్చివేసినప్పుడు వాటి యొక్క శకలాలు కొన్ని కింద పడుతున్నాయి కదా, వాటి కారణంగా కొంతమంది గాయాలు పాలవడం జరుగుతుంది. ఆ విధంగా కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో ఒక ఇంటి పైన పడ్డటువంటి శకలాల కారణంగా 11 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఆ చిన్నారి తల్లితో సహా ఒక 4గురికి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో వారిని కూడా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. వారికి ట్రీట్మెంట్ అయితే అందుతుంది. అయితే ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో మొదటిగా చిన్నారికి తీవ్రమైన గాయాలు అవడంతో హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో తీసుకెళ్లేటువంటి సమయంలోనే దారిలో పాపకి ప్రథమ చికిత్స అయితే అందించడం జరిగింది. అంబులెన్స్లో ఎంతగానో ట్రై చేస్తారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, అడ్మిట్ చేశారు, అక్కడే ఎంతగానో ట్రై చేస్తారు, కానీ చివరికి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో అది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అబోసోవం తెలియనటువంటి ఆ చిన్నారి 11 సంవత్సరాలు పడుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో ఇలా జరగటువంటిది చాలా ఘోరం. దానికి సంబంధించిన వీడియో అయితే ఉంది, కాకపోతే అది ప్లే చేయొచ్చో చేయకూడదో తెలియదు, కాబట్టి నేను బ్లర్ చేసి మీకు పెడతాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అలాంటివన్నీ కూడా పెట్టకూడదని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది, కాబట్టి మీకు బ్లర్ చేసి పెడతాను, ఒకసారి మీరు గమనించవచ్చు. ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌకని శ్రీలంకకి సమీపంలో అమెరికాకి సంబంధించినటువంటి జలాంతర్గామి అంటే సబ్మెరైన్ పేల్చివేయడం జరిగింది. ఇది విశాఖపట్నంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి IFR అంటే అంతర్జాతీయ నేవీ వేడుకల్లో పాల్గొని అది రిటర్న్ వెళ్తూ ఉంది. ఇరాన్కి సంబంధించినటువంటి నేవీ షిప్ ఒకటి అక్కడి నుంచి రిటర్న్ వెళ్తున్నటువంటి క్రమంలో దగ్గర శ్రీలంకకి దగ్గరలో వెళ్తుంది అది. ఆ సమయంలో అమెరికాకి సంబంధించినటువంటి సబ్మెరైన్ ఒకటి పేల్చేసింది ఆ షిప్ని. సో ఆ షిప్లో అది పేలేటువంటి సమయానికి అది జరిగినటువంటి సంఘటన ఇవాళ ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో జరిగింది. అందులో మొత్తం 180 మంది అయితే సిబ్బంది ఉన్నారు. అందులో 101 మంది గల్లంత అయినట్లు తెలియజేస్తారు. అంటే వారి జాడగడ తెలియట్లేదు. ఒక 32 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారందరినీ కూడా శ్రీలంకకు సంబంధించినటువంటి నావికాదళం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాపాడడం జరిగింది 32 మందిని. సో మిగతా వాళ్ళందరూ కూడా గల్లంతు 101 మంది గల్లంత అయినట్లయితే కనుక తెలియజేస్తున్నారు. ఖతార్లో అమెరికా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి రాడార్ని ఇరాన్ ధ్వంసం చేసింది. దీని కారణంగా అమెరికాకి భారీగా నష్టం వాటిల్లని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని 100 కోట్ల రూపాయలు అయితే దానిపైన వెచ్చించున్నారు. ఇది 5000 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉంటుంది. సో అంతటి దూరాన్ని కూడా ఇది రాడార్ అనేటువంటిది పసిగట్టగలదు. ఇరాన్ ఏదైనా ఒక క్షిపణిని కనుక అది ప్రయోగించినట్లయితే అది ప్రయోగించినటువంటి క్షణంలోనే దాన్ని మనం ట్రాక్ చేయొచ్చు, అలాగే దాన్ని నిర్వీర్యంగా చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఆ రాడార్ అనేటువంటిది పనిచేస్తుంది. అంతటి శక్తివంతమైన రాడార్ ధ్వంసం అవడంతో అమెరికాకి ప్రస్తుతానికి నష్టంతో పాటుగా శత్రు దేశాలు పంపించేటువంటి క్షిపణులు ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం కూడా కొద్దిగా కష్టతరం అవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు.
కువైట్లో ప్రస్తుతానికి పరిస్థితుల దృష్ట్యా ఏదైనా అత్యవసరం కనుక ఏర్పడితే వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి ఎమర్జెన్సీ షెల్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన సమీక్షించడం జరిగింది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏమిటి, అక్కడ వాళ్ళు ఎమర్జెన్సీ షెల్టర్లకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉండడానికి, తినడానికి, తాగడానికి ఎలాంటివి ఉంటాయి ఏర్పాట్లు, వీటన్నిటిని ఆయన సమీక్షించడం జరిగింది. సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫోటో పెడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ మ్యాటర్ వినండి. కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు మీరు ఏదైనా ఒక ఫోటో కనుక సోషల్ మీడియాలో పెడుతున్నట్లయితే, అది ఇలాంటి పరిస్థితులు కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కనుక మీరు పెడుతున్నట్లయితే ఆ ఫోటో శత్రు దేశాలకి అది మనం ఒక క్లూ ఇచ్చినట్లు అవుతుంది. సో ఆ విధంగా చేయకండి అని చెప్పేసి అంటున్నారు. ఆ ఫోటో వలన వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫోటో తీసినప్పుడు ఎక్కడ తీశారు ఏంటి, ఆ జీపీఎస్ ఆధారంగా, అలాగే వాళ్ళు అక్కడ వాతావరణం ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఏ టైంలో తీశారు, ఆ టైంలో రద్దీ ఎలా ఉంది, అక్కడ జనసాంద్రత ఏ విధంగా ఉంది, వీటన్నిటిని కూడా వాళ్ళు ట్రాక్ చేయడానికి ఒక మార్గం అనేది కొద్దిగా సులువు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో మీరు ఫోటోలు అనేటువంటిది అనవసరంగా పెట్టకండి. అందులో ముఖ్యంగా వీటికి సంబంధించినవి, ఈ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి యుద్ధ వాతావరణం సంబంధించినవి ఏవి కానీ పెట్టకండి అని చెప్పేసి అన్నారు. అవి పెట్టడం వల్ల మనమే శత్రు దేశాలకి ఒక క్లూ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అవి పెట్టకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీరు జనరల్ మీ పర్సనల్గా పెట్టుకుంటా ఉంటే అది ఓకే, కానీ ఈ సిచ్యువేషన్కి సంబంధించినవి మాత్రం షేర్ చేసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక విషయం తెలియజేస్తుంది. మీరు కువైట్లో ఎక్కడైనా సరే అనుమానిత వస్తువులను గుర్తించినట్లయితే, అలాగే ఈ ప్రస్తుతానికి ప్రయోగిస్తున్న డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి శకలాలు ఏవైతే ఉంటాయి, క్షిపణుల శకలాలు, అవి ఏదన్నా మీకు కనిపించినట్లయితే వాటి దగ్గరికి మీరు వెళ్ళకండి. వాటితో ఫోటోలు తీసుకోవడం కానీ, తాకడం కానీ ఇలాంటివి ఏదైనా చేయకండి. మీకు అలాంటివి ఏదన్నా కనిపించినా లేదంటే ఎక్కడైనా చూసినా సరే వాటికి సంబంధించిన సమాచారాన్ని 112 ఫోన్ చేసి వాళ్ళకి సమాచారం అందించండి. అంతే తప్ప మీరు వాటిని తాకడం కానీ ఇతరత్ర ఎలాంటి పనులు కానీ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వికలాంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ప్రస్తుతానికి ఉద్యోగానికి వెళ్ళవలసినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే వాళ్ళకి వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ వెసులుబాటు అయితే కల్పించారు. ఇవన్నీ సర్దుమడిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు డ్యూటీలకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రభుత్వం స్పెషల్ కంట్రోల్ రూమ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో మిడిల్ ఈస్ట్లో ఎవరికైనా సరే అన్ని దేశాలకు సంబంధించిన నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. సో ఆ నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేసి అత్యవసరం ఏదైనా ఉంటే కనుక మీరు సమాచారం పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సాయం కానీ లేదంటే సమాచారాన్ని కానీ పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక, లేదా మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే కనుక మీకు డిస్కౌంట్ నెంబర్లకి అయితే కనుక కాల్ చేయొచ్చు. అయితే మనం ఇప్పటి వరకు కూడా ఈ దేశాల్లో ఏవేవి నష్టాలు జరిగాయి, ఎవరెవరు ఏమేమి ఎదుర్కొన్నారని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇరాన్ పరిస్థితి ఏమిటి, ఇరాన్లో ఎలా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి అని మనం చూసినట్లయితే, ఇవాళ ఉదయం ఒక షిప్ని అయితే కనుక అమెరికా పేల్చేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందులో 101 మంది గల్లంతయ్యారు కదా. ఇది కాకుండా ఇప్పటి వరకు ఇరాన్లో ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1045కు చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇవాళ 4 కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలియజేస్తున్నారు. వీటితో పాటు పలు డ్రోన్లని అలాగే మిజైల్స్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలియజేస్తున్నారు. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా. ఆయన వచ్చి ఎవరంటే ఇరాన్కి సంబంధించినటువంటి దివంగత నేత అయినటువంటి ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రధాన సహాయకుడు. ఆయన ఏమని చెప్తున్నారంటే, ఇరాన్ అమెరికాతో చర్చలు జరిపేటువంటి ప్రసక్తే లేదు, మేము ఎంతకైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, అంతే తప్ప వాళ్ళతో మేము చర్చలు జరిపేదానికి లేదు, జరపం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నిన్న ట్రంప్ ఏమన్నారు, మేము ఇరాన్తో చర్చలు జరిపేటువంటి అవకాశమే లేదు, ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన చర్చలు జరిపేది లేదంటున్నారు, వీళ్ళు చర్చలు జరిపేది లేదంటున్నారు. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో మరి చూడాలి. నేటి వీడియోలో మనం చెప్పుకున్నాం, కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా డిఫెన్స్లో పనిచేయడానికి, వాలంటీర్లుగా పనిచేయడానికి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో అది ఒక కువైట్లోనే కాదండి, ప్రస్తుతానికి మనకి బహ్రెయిన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. బహ్రెయిన్లో కూడా వాలంటీర్స్ని అయితే ఆహ్వానిస్తుంది. సో ఎవరైనా సరే స్వచ్ఛందంగా వెళ్ళి మీరు వాలంటీర్స్ కింద పనిచేయచ్చు డిఫెన్స్లో. సో అక్కడ వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇతరత్ర ఏవైనా పనులు వాళ్ళకి కొద్దిగా హెల్ప్గా ఉండడం అనమాట. సో ఆ విధంగా మనం అక్కడ వెళ్ళి వాళ్ళకి సాయం చేయొచ్చు వాలంటీర్స్గా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. కువైట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఇవాళ ఒక వీడియో అయితే పెట్టినాను, షార్ట్ అది. దాని కిందనే వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోని
మనకి ఈ సర్వీసెస్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డిఫెన్స్ సెలెక్ట్ చేసుకోండి. డిఫెన్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షనే ఉంటుంది మీకు ఇది అప్లై చేసుకోవడానికి. లింక్ అయితే ఇంకా క్లియర్గా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఈ వీడియో కింద కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో జస్ట్ మీరు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మీ సివిల్ ఐడి నెంబరు, మీ ఫోన్ నెంబరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీకు ఇతరత్ర ఇంటి దగ్గర ఏదైనా కేసులు ఉన్నాయా లేదా, ఇక్కడ ఏదైనా కేసులు ఉన్నాయా లేదా, ఏంటి అనేటువంటి దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అంతే, అంతకుమించి పెద్దగా అయితే ఏముండవు. ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు కువైట్లో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే వాటిని వాళ్ళు పరిశీలించి వాటికి కనుక ఓకే అంటే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు వెళ్ళి దేశ సేవ చేయడానికి అయితే వెళ్ళొచ్చు వాలంటీర్స్ కింద. సో ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కువైట్ గవర్నమెంట్ ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది. ఎవరైతే విజిట్ వీసాలపైన కువైట్కి వచ్చి ఉంటారో, అలాగే ఎవరైతే సాఫర్ వెళ్ళి ఉంటారో ఇలాంటి వారికి వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే డేట్లు అనేటువంటిది ఎక్స్ట్రా పొడిగించారు. సో విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళకి అడిషనల్గా ఒక నెల అయితే టైం ఇచ్చారు. అంటే వాళ్ళ డేట్ అయిపోయినా సరే ఇంకొక నెల రోజులు టైం అయితే ఇచ్చిన్నారు. సో ఆ నెల లోపు వాళ్ళు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి అడిషనల్గా ఛార్జెస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సాఫర్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడానికి గడువు ముగిసినా సరే అడిషనల్గా ఇంకొక 3 నెలలు అయితే ఉండడానికి అయితే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు మనం ఉండొచ్చు అనుకోండి ఇంటి దగ్గర. 6 నెలలు డేట్ అయిపోయినా సరే ఇప్పుడు రాలేకపోయారు కదా, వాళ్ళు రావాలనుకొని ఉండొచ్చు కానీ యుద్ధం కారణంగా ఫ్లైట్లు లేవు కాబట్టి ఆగిపోయారు. సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 నెలలు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో ఇంకొక 3 నెలలు వాళ్ళు స్టే చేసైనా సరే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 6 నెలలు దాటినా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నిబంధన అనేటువంటిది వర్తిస్తుంది. సో ఈ విధంగా మంచి వెసులుబాటు అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే ఈవినింగ్ పోస్ట్ చేసినాను. ఆ వీడియోని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు. ఇవాళ తోట తన్విక్ రాయల్ అనేటువంటి అబ్బాయి 6వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులు అయినటువంటి మన్నమ్మ మరియు కృష్ణయ్య గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారు 297 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 787 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 51 దినార్ల 22 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.